కీర్తనల గ్రంథము 88వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ దినమున ప్రత్యేకించి మరి ప్రియమైన నా ఆత్మీయురాలు ప్రసన్న గారి ఇంట్లో నేను ఇవాళ గృహ దర్శనానికి వచ్చి ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మరి దేవుడు మన సన్నిధిలో వినాలని, బిడ్డలు దీవించి ఆశీర్వదించాలని, బిడ్డలు చాలా కాలమైంది దర్శించక ఈ దర్శన దినము, ఈ దర్శన క్షణాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండలాగున, దేవుడు దీవించలాగున నేను ప్రార్థిస్తున్నాను. 2 వాక్యాలు 88వ కీర్తన 2 వచనాలు చదువుకుందాం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొర్రకు చెవియొగ్గుము, నేను ఆపదలతో నిండి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 2 వచనాలే. యెహోవా నా ఆదరణకర్తవగు దేవా, మరి ఆదరించే దేవుడై ఉన్నాడు. మనకి కష్టంలో, నష్టంలో, బాధలో, ఈతి బాధల్లో, అనారోగ్యాల్లో, అన్ని విషయాల్లో కూడా తన యజమాన్ని పోగొట్టుకొని ఒంటరి స్థితిలో బిడ్డలను పెంచుకుంటూ ఉండగా బిడ్డ ఏడ్చి ప్రార్థిస్తూ ఉంటుంది. ప్రార్థన చేయమని రిక్వెస్ట్లు అడుగుతూ ఉంటుంది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే బిడ్డలను ఎంతో సుఖంగా ఆయుష్నిచ్చి, ఆరోగ్యంనిచ్చి, మరి మైమర్పింపచేసి దేవుడు ఈ విధంగా తన యొక్క కాలము, రోజులు గడుస్తూ ఉండగా బిడ్డను కూర్చి నేను ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూనే ఉంటాను. అందుకని రక్షణకర్త ఒక దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. రాత్రివేళ రేయం బగళ్ళు మొరపెడతాము, కానీ రాత్రివేళ మరి ఎక్కువగా మనము ఎందుకని మౌనంగా ఉంటాము. అప్పుడు అందరం పడుకుంటాము విశ్రాంతి సమయంలో. అప్పుడు ఎక్కువ దేవునితో మాట్లాడతాం. ఎందుకని అప్పుడు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఏమని? అయ్యో, ఇలా ఒంటరిగా అయిపోయాను కదా, నా భర్త ఉంటే, నా బిడ్డలు నేను ఇలా ఉందు కదా, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ రక్షణకర్త అయిన దేవుడు మన పక్షంలో ఉండగా మనకి ఏ లోటు లేదు. మరి కాబట్టి రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. హల్లెలూయా. మరి మనం చేసే ప్రతి ప్రార్థన కూడా రాత్రివేళ మిక్కుటంగా ఉంటుంది మన ప్రార్థన.